ఖతార్ గ్యాస్ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు అక్కడ మొన్న వీళ్ళు దెబ్బతీసినటువంటిది డ్రోన్‌లతో, మిస్సైల్‌లతో దాడి చేయడం ద్వారా ఖతార్ గ్యాస్ ప్లాంట్స్‌ని దెబ్బతీసినటువంటి ఏరియా ఏదైతే ఉందో రస్ లఫాన్ ప్లాంట్ దెబ్బతినటం వల్ల ఖతార్‌కి 17% గ్యాస్ సప్లై ఉత్పత్తి ఆగిపోయింది. ఇదంతా రిపేర్‌లు కావడానికి 3-5 ఏళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో ఖతార్ తను రెగ్యులర్‌గా సరఫరా చేసేటటువంటి దేశాలకి గ్యాస్ సరఫరా కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటలీ, బెల్జియం, సౌత్ కొరియా, చైనాలకి ఈ తగ్గింపు వర్తిస్తుందని చెప్పింది. అదే సందర్భంలో అవసరమైతే వేరే చోట కొనుక్కోండి అని కూడా చెప్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకెక్కడ దాకా వెళ్తుందో తెలీదు. ప్రస్తుతం వచ్చేటప్పటికి $20 బిలియన్ ఏడాదికి సంపాదన ఆగిపోతుంది. అలాగే డ్యామేజ్‌కి అయ్యేటటువంటి కాస్ట్ $26 బిలియన్ అవుతుంది. ఆ మేర గ్యాస్ ధరలు పెంచేందుకు అడుగులు వేస్తోంది ఖతార్.